ప్రభుత్వం పేద గిరిజనులకిచ్చిన భూములే దౌర్జన్యానికి గురవుతున్నాయి. కూలీ నాలీ చేసుకుని బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని యానాది గిరిజనుల భూములపై రాజకీయ బలంతో పెద్దల కన్నుపడింది. కడప జిల్లా సుండుపల్లి మండలంలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. సుండుపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి తనను తాను రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటూ భూ కబ్జాలకు పాల్పడుతూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారడమే ఇతని నైజమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారం ఎవరిదైనా భూములు మాత్రం ఇతనివే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని వాపోతున్నారు. సుండుపల్లి మండలంలో వాగులు, వంకలు, చెరువు కింద భూములు కూడా వదలకుండా దాదాపు 400 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నాడని యానాది గిరిజనులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమకిచ్చిన భూములను ఏళ్ల తరబడి శ్రమపడి సాగుబాగు చేసుకున్నామని, చివరకు రాజకీయ బలం చూపించి తమ పొలాల్లోకి కూడా రానివ్వడం లేదని వాపోతున్నారు. అతే ప్రభుత్వం పేదలకిచ్చిన భూములు కష్టపడి సాగు చేసుకున్నారని తెలుస్తోంది. అయితే సదరు వ్యక్తి వారిని పొలాల్లోకి కూడా రానివ్వడం లేదని, ఆక్రమించిన భూములను తన బినామీల పేర్లతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించి అమ్మకాలకు పెట్టి సొమ్ము చేసుకుంటున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులను సైతం తన రాజకీయ బలంతో లోబర్చుకుని తన రాజకీయ పరిచయాలతో అన్నీ నడిపిస్తున్నాడని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే న్యాయంగా తమకు దక్కాల్సిన భూమిని కూలిపని తప్ప ఇంకేమీ తెలియని తమకు అప్పగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేదలు. ఈ భూములే వారి జీవితం. గుడిసెల్లో నివసిస్తూ రోజువారీ కూలీతో జీవనం సాగిస్తున్న గిరిజనుల భూములను ఆక్రమించడం మానవత్వం లేని దౌర్జన్యమని యానాది కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారిచ్చిన భూములు కూడా రక్షణ లేకుండా పోతే పేద గిరిజనులు ఎవరి వద్దకు వెళ్లాలి? తక్షణమే ఈ భూ ఆక్రమణలపై విచారణ జరిపించి తమ భూములను తమకే ఇప్పించాలని సుండుపల్లి యానాది గిరిజనులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే సదరు వ్యక్తి అలాగే ప్రభుత్వం ఈ పేద ప్రజలపై కనికరం చూపాల్సిన అవసరం ఉంది. బ్యూరో రిపోర్ట్, కడప జిల్లా సుండుపల్లి నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ అందించిన నివేదిక. స్టేట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. దానికి సంబంధించి మరో గారు 428 సర్వే నెంబర్లో 440 ఎకరాల 73 అందరూ శాంక్షన్ అయితే వాళ్ళు భూములు వాళ్ళకి ఇచ్చేయాలి. కూడా లోపల ఏం చేసిందంటే 22 ఏలేకి మేమందరం రక్షలంగా ఇప్పుడు ఆడు ఉండేవాళ్ళం. ఆ పని చేసి పెట్టినారు. మాటలు మీటింగ్లు పెట్టాము, ఎన్ని మాటలు ఇచ్చింటామో, ఎన్ని మాటలు చేసింటాం, వీడికి ఎన్ని మాటలు వచ్చింటారో, ఎంతమందికి మొరపెట్టుకు మా భూములు కొలిచిండు సార్, మీ పేరు మీ పోటీ వేసుకుంటాం, ఖాళీ పేరు కూడా మీ పేరే పెట్టుకుంటాం అని కూడా చెప్పని కూడా చెప్పినాం. ఇంకా ఎట్లా చెప్పాలి సార్? మాకు ఎవరు సార్ మాకు న్యాయం చేసేవాళ్ళు చెప్పండి? ఎల్లకాలం ఎప్పుడు 75 అంటే ఉన్నారంటే మా పెద్దవాళ్ళు అందరూ రాలిపోయారంటే అప్పుడు ఆలోచన చేసుకోండి. 75 45 ఇళ్ళు అయినాయి. నేను ఒక మాట కదా అక్కడ వేసుకొని చూపించారు, అది మీకు రాదులే, అది తీసుకోండి. సర్వే నెంబర్లో మడితాడు పంచాయతీలో ఉండే ఆర్ఎస్ఆర్ రికార్డు ప్రకారం 440 ఎకరాల 73 సెంట్లు ఉంటే అందులో నుంచి
443 ఎకరాలలో 228 ఎకరాలు 22Aలోకి చేర్చడం జరిగింది. కారణం ఏంటంటే యానాదుల వాళ్లకు 228 ఎకరాలు పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆనాటి టీడీపీ ప్రభుత్వం కేటాయించి వీళ్ళను చెట్లు కొట్టుకోమంటే 3 నెలల పాటు కొట్టుకున్నటువంటి చెట్లు ఏదైతే భూమి ఉండదో ఆ భూమిలోకి ఆ రోజు ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉండిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 15 సంవత్సరాలు పూర్తి అవుతారనే కానీ ఈ రోజుకి కూడా ఆ భూమిలోకి సుమారు ఊరు పుట్టినప్పటి నుంచి యానాదులు ఉన్నా కానీ వీరికి ఈ రోజుకి కూడా 45 కుటుంబాలలో ఏ ఒక్కరికి కూడా 1 ఎకరా కూడా పట్టా లేదంటే అది ఒక దురదృష్టం. ఎందుకంటే భారతదేశంలో ఇలాంటి ఊరు ఇంకా అక్కడ చూపించారు, అది మీకు రాదులే, అది తీసుకోండి అని చెప్పినారు. కొట్ల మీద ఏం చేస్తారు మాకు.